వైద్యం ఆరోగ్యం. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, సంతానలేమి సమస్యకి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలని మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశిప్రియ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు. హలో అండి. రైట్. ఒక కపుల్, అసలు ఐయుఐ అంటే ఏంటి, ఒక కపుల్కి సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి ఐయుఐ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? యా, సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటారనమాట. సో ఇదొక స్మాల్ ప్రొసీజర్ ప్లస్ ఓపీడీ ప్రొసీజర్ అనమాట. దీనికి బెడ్ రెస్ట్ కానీ లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్ కానీ అవసరం లేదు. సో ఇది బేసికలీ ప్రొసీజర్ మనకేంటంటే హస్బెండ్ నుంచి మనము స్పర్మ్స్ తీసుకొని వాష్ చేస్తామన్నమాట. డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతిలో మనం వాష్ చేసి ప్యూరిఫైడ్ సీమెన్ శాంపుల్ని ఒక ఐయుఐ క్యాథెటర్ అని ఉంటుంది అనమాట. మన పెన్లో స్మాల్ రీఫిల్ ఉంటుంది కదా, సో అంతే విడ్త్లో సన్నగా ఉంటుంది అనమాట. ఆ క్యాథెటర్ నుంచి మనము సీమెన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే టైం చూసుకొని మనము ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము ఐయుఐ అని అంటాం అనమాట. సో ప్రీవియస్లీ మనకి ఒక ఈ ఐయుఐ రాకముందు సర్విక్స్లో కూడా వేసేవాళ్ళు అనమాట. సో సీమెన్ శాంపుల్ని. సో ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో ఈ ఐయుఐ ఎవరికి చేస్తారు అంటే మనకి మామూలుగా అసలు 1 year అయింది పెళ్ళయి, ఎప్పటికీ పిల్లలు కలగలేదు. సో మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మేల్ పార్ట్నర్ని ఫీమేల్ పార్ట్నర్ని చూసినప్పుడు ఫీమేల్లో మనము ట్యూబ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా అవసరం అనమాట. సో ట్యూబ్స్ ఓపెన్ ఉండి ఎగ్ అనేది కరెక్ట్ టైంలో రిలీజ్ కాని వాళ్ళకి మనము టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్స్ అనేటివి లోపలికి మనం ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఐయుఐ ఈజ్ వన్ ఆఫ్ ద న్యాచురల్ ప్రొసీజరే, ఇదేమి ఆర్టిఫిషియల్ అన్నట్టు కాదు. మనం ఎందుకు అంటే ఎగ్ స్పర్మ్స్ అనేటివి మన బాడీలోనే అవి రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అట్లా రైట్. అయితే ఐయుఐ సజెస్ట్ చేయడానికి కపుల్ యొక్క ఏజ్ కూడా ప్రయారిటీ అంటారా? సో ఏజ్ కంటే మనకి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి మ్యారిటల్ ఎఫ్సి సపోజ్ 23 years 24 years యంగ్ కపుల్, కానీ దే హ్యావ్ బీన్ మ్యారీడ్ సిన్స్ 2 to 3 years, న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. సో వీళ్ళకి డెఫినెట్గా ఐయుఐ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ చాయిస్ అనమాట. సో బికాజ్ మనం భార్యాభర్తలు కలిసినప్పుడు జనరల్గా మన స్పర్మ్ శాంపుల్ అనేది యూట్రస్ లోపలికి వెళ్తుందా లేదా అని మనకు ఐడియా రాదనమాట. సో ఐయుఐ చేస్తే ఏమవుద్ది అంటే మనము టైమింగ్ ఆఫ్ ఓవ్యులేషన్ అనమాట, ఎగ్స్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ శాంపుల్ని లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎగ్ స్పర్మ్స్ అనేటివి ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ని తగ్గిస్తున్నాము, దగ్గరికి తీసుకొస్తున్నాం కాబట్టి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ న్యాచురల్లీ వచ్చే ప్రెగ్నెన్సీ కంటే ఒక 10% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అయితే ఇన్ఫర్టిలిటీ అని ఫస్ట్ మనం అనుకున్నప్పుడు ఎవరి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందంటారు, ఫీమేల్ ఆర్ మేల్? ముందు ఏమనేవాళ్ళు అంటే ఒక లైక్ ప్రీవియస్ స్టడీస్ ఒక 10 years ఒక డికేడ్ వెనకాల 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ఫీమేల్ అండ్ 30% ఆర్ ఫ్రమ్ మేల్ అండ్ 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అని కాదు, ఇట్ ఈస్ 50-50%. సో మేల్ ఎంత రెస్పాన్సిబుల్ ఫీమేల్ కూడా అంతే రెస్పాన్సిబుల్. సో ఇప్పుడు ఫీమేల్ సైడ్ మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ముందు ఎందుకు ఎక్కువ డయాగ్నోస్ అయ్యేటివి అంటే వాళ్ళు వచ్చి చూపించుకునేవాళ్ళు. సో ఈ 1 decade నుంచి ఏంటంటే మనకి అవగాహన ఎక్కువైపోయి ఫర్టిలిటీ క్లినిక్స్కి కానీ హాస్పిటల్కి కానీ మేల్ కూడా అంతే ఇంట్రెస్టెడ్గా రావడము, వర్కప్ చేయించుకోవడం అవుతుంది కాబట్టి మనకి డయాగ్నోసిస్ అనేది బెటర్ అవుతుంది. రైట్. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న పీరియడ్ సైకిల్స్ ఉన్న వాళ్ళు అంటే కన్ఫామ్గా వీళ్ళకి తర్వాత ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఎంతవరకు ఉందంటారు? సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ మనకి ఉంటే ఏమవుద్ది అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఈ ఎగ్ ట్రాకింగ్ అనేది చాలా కష్టం అనమాట. సో మామూలుగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని వేటిల్ని అంటారంటే 21 days నుంచి 35 days అనేది మనకి పీరియడ్ లెంత్ విచ్ ఇస్ నార్మల్. 21 days కూడా యాక్చువల్లీ 25 days 24 days 23 daysకి అట్లా పీరియడ్ వస్తుంది అంటే అది కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ మనకి పిఓఆర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎగ్స్ రిజర్వ్ తగ్గిపోతుంటే కూడా పీరియడ్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. సో ఐడియల్గా వచ్చి మనకి 25 days నుంచి 35 days వరకు పీరియడ్ లెంత్ ఉండాలి. 35 days కంటే ఎక్కువ ఉన్నా 21 days కంటే తక్కువ ఉన్నా మనము దీన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మనకి ఏమవుద్ది అంటే
మనకి ఎగ్స్ అనేటివి ప్రాపర్గా రిలీజ్ అవుతున్నాయో లేదా తెలియదు. బికాస్ మనకి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయితేనే మనకి లోపల ఎండోమెట్రియం పొర అనేది మంచిగా ఫామ్ అవుద్ది. ఎండోమెట్రియంకి పీరియడ్కి రిలేషన్షిప్ ఏంటి అంటే ఎండోమెట్రియం ఈ లైనింగ్ యూట్రస్ లైనింగ్ అనేది ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్స్ రావు మనకి 9 months వరకు. బికాస్ ఈ ఎండోమెట్రియం బేబీ బెడ్ లాగా తయారవుతుంది అనమాట. ఇట్ విల్ యాంకర్ ద ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ లేదు అంటే మళ్ళీ నెలసరి వస్తుంది మనకి నెక్స్ట్ మంత్. సో మనకి ఎండోమెట్రియం అనేది గ్రోత్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్ డెవలప్ అయితేనే ఎండోమెట్రియం పొర అనేది బాగా వస్తుంది. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే డెఫినెట్గా మనము వర్కప్ చేయించుకోవడం అవసరం. ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఒక కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం, యాక్చువల్గా మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుందండి. ఓకే. సో యాక్చువల్గా ఇది నార్మల్గా అవ్వలేదు అని చెప్పేసి ఐవీఎఫ్కి వెళ్ళాము. ఐయుఐకి వెళ్ళారా సార్? ఐయుఐ కూడా అవ్వలేదండి. సో డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. ఐవీఎఫ్కి వెళ్ళే ముందు యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఒక ఆయన ఉంటే ఆయన చూపిస్తే ఫైబ్రాయిడ్ ఉందమ్మా, అందుకనే అవ్వట్లేదు, మీరు అసలు మామూలుగా అసలు ఫైబ్రాయిడ్ సర్జరీ చేయించుకోండి అని చెప్పారు. ఓకే. సో ఫైబ్రాయిడ్ సర్జరీ చేయించిన తర్వాత కూడా మనకి రావట్లేదు, ప్లస్ తనకి పీరియడ్ కూడా ఇర్రెగ్యులర్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే యాక్చువల్గా ఇది ఎవ్రీ మంత్ సైకిల్లో రావట్లేదు, మిస్ అయ్యి నెక్స్ట్ 5 days ±5 daysలోకి వెళ్తుంది. ఓకే. ఓకే. సో అది మేడం ప్రాబ్లం యాక్చువల్గా. సో ఓకే. సో సార్, ఇప్పుడు మనకి బేసిక్గా ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మనకి ఏంటంటే ఫైబ్రాయిడ్ డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీకి ఒక హిచ్ అనేది కావచ్చు, కానీ ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ కూడా మనకి ఎక్కడుందో ఇంపార్టెంట్ అనమాట. సో మనకి గర్భసంచిలో మనకి ఎట్లా ఉంటుందంటే డివిజన్, కింద భాగం సర్విక్స్ అని అంటారు గర్భసంచి ఓపెనింగ్ని. సో పై భాగం వచ్చేసి మనకి గర్భసంచి ఫండస్ దగ్గర మనకి ఆస్టియా అనేది ఉంటుంది అనమాట. కార్నో జంక్షన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మనకి ట్యూబ్స్తో కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ అనేది సపోజ్ సర్విక్స్ దగ్గర ఉందనుకోండి, స్పర్మ్స్ అనేటివి లోపలికి వెళ్ళలేవు, కాంట్రాక్షన్స్ వచ్చి మనకి స్పర్మ్స్ అనేటివి రివర్స్ వెళ్ళిపోవచ్చు. సో అదే ఫైబ్రాయిడ్స్ మళ్ళీ మనకి కార్నో జంక్షన్ దగ్గర ఉన్నాయనుకోండి, అవి స్పర్మ్స్ని ట్యూబ్ లోపలికి వెళ్ళనీయకపోవచ్చు, కాంట్రాక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, స్పర్మ్ నీడేషన్కి అవి అడ్డుకట్టుగా ఉంటాయి అన్నమాట. సో అది కూడా కాకుండా మనకి ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి మిడిల్ భాగంలో బేబీ పెరిగే భాగంలో ఉంది అనుకోండి, అబార్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే మన ఫైబ్రాయిడ్ మనము మ్యాపింగ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యూట్రస్లో ఫైబ్రాయిడ్ ప్లేస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫైబ్రాయిడ్ ఒకటే హోల్ అండ్ సోల్గా మనము ఇన్ఫర్టిలిటీకి రీజన్ లాగా చెప్పలేం. బికాస్ 7 years అవుతుంది కదా, ఎప్పటి నుంచో ఫైబ్రాయిడ్ అయితే ఉండదు. రీసెంట్గా 1-2 years 2-3 years ఫైబ్రాయిడ్ డెవలప్ అయ్యి ఉండొచ్చు. సో 7 years నుంచి మనకి ఇన్ఫర్టిలిటీ ఉంది అని అంటే మీరు కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరం. మేల్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్లో మనకి యూట్రస్ గురించే మనం మెన్షన్ చేసాము. మళ్ళీ మనకి ఓవరీస్ ఇంపార్టెంట్, ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయో లేదా ఇంపార్టెంట్, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకున్నాక అప్పటికీ మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్గా ఐవీఎఫ్ ఇస్ ద చాయిస్. ఎందుకు అంటే ఎగ్ స్పర్మ్ న్యాచురల్గా కలవట్లేదు. సో మనం ఐవీఎఫ్కి వెళ్ళి మన ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని మన ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో అది ఇంకా సైజ్ పెరుగుతుందా లేదా, లేకపోతే మన బేబీ పెరిగే ప్లేస్లో ఉందా, దానికి సర్జరీ అవసరమా లేదా, ఇవన్నీ చూసుకున్నాక మళ్ళీ మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో దేనికైనా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది అందుకే అవసరం. కాలర్ రెడీ ఉన్నారని కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి రాజు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నా పేరు రాజు. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 years. నాకు 35 years ఉంటుంది మేడం. 6 months బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హార్ట్బీట్ లేదని డిఐ చేశారు మేడం. ఓకే. మళ్ళీ 6 months అవుతుంది మేడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలే. ఓకే. స్కానింగ్ చేస్తే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పాను మేడం. 1.4 mm అని చెప్పాను మేడం. 2 ఉన్నాయని చెప్పాను. ఓకే. పోస్టీరియర్ ఇంటీరియర్ అని చెప్పాను మేడం. ఓకే. మళ్ళీ ఎప్పటి నుంచి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాలే మేడం. మళ్ళీ ఐవీఎఫ్ మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఓకే. మీరు ఏమన్నా సలహా? యా సార్, ఒకటి ఏంటంటే మనకి
అబార్షన్స్ అనేటివి ఫస్ట్ 3 నెలలలో ఎందుకు అవుతాయి అని అంటే జెన్యూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకు అబార్షన్స్ అవుతాయి అన్నమాట. తయారైన బేబీలో ఏమైనా జీన్ డిఫెక్ట్ ఉంటే కూడా మనకి అబార్షన్స్ అనేటివి అవుతూ ఉంటాయి. సో మీరు చెప్పిన ఫైబ్రాయిడ్ సైజు చాలా చిన్నది, అంటే 1.1 mm, అంటే ఇట్ ఈస్ 1.1 సెంటీమీటర్ ఆర్ 11 mm 12 mm వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా తక్కువ సైజు. దాంతో అబార్షన్స్ కాకపోవచ్చు. మనకి ఇంకొకటి ఏంటంటే 6 months అయింది, ఫస్ట్ టైం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే మళ్ళీ అబార్షన్ అయిన తర్వాత ఒక 6 months 8 months అయిన తర్వాత కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 9 నెలలు బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత, లేకపోతే ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి 3 నెలల్లో అబార్షన్ అయ్యి ఇట్లా అయిన తర్వాత అప్పుడప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్లలోకి కొంచెం మ్యూకస్ వెళ్ళి కూర్చొని ప్లగ్స్ లాగా ఫామ్ అయ్యి ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్స్ అనేటివి ఒకసారి మనము సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ చేసుకొని మనం ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఏంటంటే మనకి లోపల ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా అది క్లియర్ అవుద్ది. ప్లస్ ఈ ఫైబ్రాయిడ్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, మీరు మామూలుగా వర్కప్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 7-8 monthsలో కూడా మిస్క్యారేజెస్ అవుతుంటాయి కదా, సో బేసికలీ ఏ రీజన్స్ వల్ల అంత టైంలో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్? ఓకే, ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా పెద్ద వాస్ట్ టాపిక్ అనమాట. సో ప్రెగ్నెన్సీని మనం ఎట్లా డివైడ్ చేసుకుంటామంటే ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, థర్డ్ 3 months, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని అనుకుంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అయ్యేటివి మ్యాక్సిమం రీజన్స్ ఏముంటాయంటే 90% ఇట్ వుడ్ బి ఎంబ్రియో డిఫెక్ట్. మనకు తయారైన బేబీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ వచ్చి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. హార్ట్ బీట్ రాదు, లేకపోతే కొన్ని బేబీస్కి కొన్ని ఎంబ్రియోస్కి ఏంటి అంటే అసలు ఫీటల్ నోడ్ అనేది డెవలప్మెంట్ ఉండదన్నమాట. జస్ట్ మనకి జెస్టేషనల్ శాక్ ఉంటుంది, దాని లోపల బేబీ ఉండదు, బ్లైటెడ్ ఓవమ్ అని అంటారు దీన్ని. సో ఇవన్నీ రీజన్స్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ అవి కలిసిన తర్వాత ఎంబ్రియో డిఫెక్ట్స్ ఉంటే అవ్వచ్చు. ఇంకా 10% ఆఫ్ ది రీజన్స్ ఏముంటాయంటే లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మన యూట్రస్ అనేది ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక కొన్ని హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది సెక్రేట్ చేసి యూట్రస్ స్టేబుల్గా ప్రెగ్నెన్సీని క్యాచ్ చేయాలన్నమాట. సో అట్లా హార్మోనల్ డిఫెక్ట్స్ ఉంటే అబార్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఓన్లీ 10%, 90% వుడ్ బి దిస్ ఓన్లీ. ఓకే, సో ఇవి ఫస్ట్ ట్రైమిస్టర్ రీజన్స్. సెకండ్ ట్రైమిస్టర్ రీజన్స్ అంటే సెకండ్ 3 నెలలలో 4th month, 5th month, 6th monthలో అబార్షన్స్ అవుతూ ఉంటే జనరల్లీ ఏమవుద్ది అంటే సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అని అంటారనమాట. సో సర్విక్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఈ యూట్రస్ ఓపెనింగ్ అనేది కొంచెం లూజ్గా ఉన్నా, రిపీటెడ్గా డిఎన్సీస్ అవ్వడము, లేకపోతే ప్రీవియస్ 2-3 నార్మల్ డెలివరీస్ అవుతే ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. పెయిన్లెస్ డెలివరీస్ అవుతూ ఉన్నాయి అని అంటే దెన్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ మే బి ఎ రీజన్ సెకండ్ ట్రైమిస్టర్లో కావడానికి. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ మీరు అడిగినట్టు 7 months, 8 monthsకి అబార్షన్స్ అవుతూ ఉన్నాయి అంటే అబార్షన్ అన్నారు అప్పుడు. సో ప్రీటర్మ్ డెలివరీస్ కానీ డెత్స్ కానీ అవుతూ ఉంటాయంటే వీటికి మెయిన్ రీజన్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే బీపీస్ వల్ల కావచ్చు, లేదా సడన్గా మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటాయి, సడన్ ఐయూడీస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక, ఆక్సిజన్ సరిగ్గా అందక దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ లాసెస్ కావచ్చు. సో ఇవి మేజర్ ఆఫ్ ది రీజన్స్. ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే బేబీ తయారయ్యేటప్పుడే లోపల ఆర్గాన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే టార్గెటిక్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ యానిమల్ స్టీఫా స్కానింగ్లో మనకి క్లియర్గా తెలుస్తుంది ఆర్గాన్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే. సో ఇట్లా మనం కేటగరైజేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సంగారెడ్డి నుంచి మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం నేను ఇంతకుముందు 2 సార్లు ఉన్నది, మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. ఓకే, నేను ఇంతకుముందు 7 years అయిందని 6 yearsకి నేను 2 సార్లు ఐయుఐ చేయించాను. ఓకే, ఐయుఐ చేయించిన రిజల్ట్ ఏం రాలేదు మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత అన్నారు? నా ఏజ్ 31 మేడం. 31. ఓకే, ఎగ్స్ మీ వైఫ్కి రెగ్యులర్ సైకిల్స్ వస్తాయా? వస్తాయి మేడం, రెగ్యులర్స్ వస్తాయి. అంటే 1, 2, 3 ఒక్కో రోజు ముందు అట్లా వస్తుంది, ఒక్కో రోజు వెనుక వస్తుంది. ఓకే, సో మీకు స్పర్మ్ కౌంట్ అంతా బాగానే ఉందన్నారా? కౌంట్ లేదన్నారు మేడం, 0 కౌంట్ అన్నారు. 0 కౌంట్ అన్నారు. ఓకే,
సో ఇక్కడ మనకి ఏమైపోతుందంటే ఐయుఐ మనకి ఎప్పుడు చేస్తాము అంటే స్పర్మ్ అనాలిసిస్ మనకు చేసినప్పుడు 15 మిలియన్ కౌంట్ అట్లీస్ట్ మనకి స్పర్మ్స్ అనేటివి ఉండాలన్నమాట సీమెన్ శాంపుల్లో. సో అట్లా లేవు, కౌంట్ తక్కువ ఉంది, 8 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు ఉన్నాయి అని అంటే అప్పుడు మనము ఐయుఐ చేస్తామన్నమాట. సో అది కాకుండా మనకి లెస్ దాన్ 8 మిలియన్ ఉంటే ఐయుఐలో సక్సెస్ రావడం అనేది కష్టం. బికాస్ మనము స్పర్మ్స్ అనేటివి వాష్ చేసి ఫిల్టర్ చేశాక మనకి స్పర్మ్ కాన్సన్ట్రేట్ 0.3 ml ఉంటుంది కాబట్టి దీంట్లో స్పర్మ్స్ అనేటివి మనకి యాక్టివ్గా ఉండి మొటిలిటీ ఎక్కువ ఉండే స్పర్మ్స్ ఉండడం కొంచెం టఫ్. సో దీనివల్ల మనము ఇక్సీకి వెళ్ళాల్సి వస్తుంది, ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మీ కేసులో ఏంటంటే 0 కౌంట్ అంటే అజూస్పర్మియా అని అంటారనమాట. సో దీనికి 2-3 కాజెస్ ఉంటాయి, అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్ కాజెస్ అని. సో సీమెన్లో అసలు స్పర్మ్ కౌంట్ లేదు అని అంటే మనము ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం స్కానింగ్ తీపించుకోవాల్సి ఉంటుంది, ప్లస్ హార్మోన్ అనాలిసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా చేపిస్తే ఏంటంటే అట్లీస్ట్ మనకి టెస్టిస్లో ఉన్న మనకి స్పర్మ్స్ ఉన్నాయా లేదా అని ఒక క్లారిటీ వస్తుంది. సో 0 కౌంట్ ఉంటే మనము వెదర్ ఇట్ ఈస్ ట్రీటబుల్ ఆర్ నాన్ ట్రీటబుల్ అనమాట. సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తే మనకి ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే మనం ఇప్పుడు స్పర్మ్ అనేది సీమెన్లో రాలేదనుకోండి, టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఐవీఎఫ్కి వెళ్ళి వైఫ్ దగ్గర నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసి హస్బెండ్ దగ్గర నుంచి మనము ఒక చిన్న ప్రొసీజర్ టీజా అని అంటారనమాట. అంటే సర్జరీ చేసి స్పర్మ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అట్లా చేసి కూడా మనం ఐవీఎఫ్కి వెళ్ళి ఎంబ్రియో తయారు చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో కానీ వీటికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం, అసలు హార్మోన్స్ అనేటివి ఏ లెవెల్లో ఉన్నాయి అని అవసరం. సో ఇట్లా చేస్తే మీ ఓన్ జీన్స్తోనే మీరు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందండి. కరీంనగర్ నుంచి అశోక్ గారు, నమస్తే అండి. మాకు మ్యారేజ్ అయ్యి 1 year ఉంది, 1 year అయింది. 3 months తర్వాత కన్సీవ్ అయింది, తర్వాత డిఎన్సీ జరిగింది. సో అప్పటి నుండి 8 months ట్రై చేస్తే రావట్లేదు. టెన్షన్ పడద్దు సార్, ఫస్ట్ ఏం కాదు. మనకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయిపోయాక అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే డిఎన్సీ ఒకసారి యూట్రస్ అనేది క్లీన్ చేశాక చాలామందికి ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మీరు ట్యూబల్ అనాలిసిస్ చూపించుకుంటే మనకి కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడుంది అని అర్థమవుద్ది. ప్లస్ దాంతోపాటు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళాక హార్మోన్స్ కూడా మనకు చెక్ చేసుకోవడం అవసరం అనమాట. థైరాయిడ్ హార్మోను, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇవన్నీ నార్మల్ రేంజ్లో ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ప్లస్ దాంతోపాటు మీరు కూడా స్పర్మ్ అనాలిసిస్ చెక్ చేయించుకోవడం అవసరము. అప్పుడు న్యాచురల్గానే వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ స్పర్మ్ అనాలిసిస్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చినా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో మనము ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు. రైట్ డాక్టర్, అయితే జనరల్గా ఐయుఐ సైకిల్ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఐయుఐ మనం చేయించుకునేటప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని అవసరం లేదు. ఇట్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ గుడ్ యాజ్ న్యాచురల్. మనం ఇంట్లో కలిస్తే ఎలానో ఐయుఐ చేస్తే కూడా అలానే. జస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే ఒక 10% ఛాన్సెస్ ఎక్కువ, బికాస్ మనం ఎగ్ని స్పర్మ్ని టైమింగ్ చూస్తున్నాం కాబట్టి. సో బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఫుడ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు, సో హాస్పిటల్ స్టే కూడా అవసరం లేదు, సో స్పెషల్ జాగ్రత్తలు తీసుకొని అవసరం లేదు. ఐయుఐ జరిగాక కూడా హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. రైట్, అలాగే ఇందాక ఫైబ్రాయిడ్స్ అన్నారు కదా, జనరల్గా ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు వస్తుంటాయి అంటారు? దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే బేసికలీ ఏంటంటే యూట్రస్ అనేది మనొక మజిల్ అనమాట. యూట్రస్ కూడా మజిలే, అదొక ఎలాస్టిక్ మజిల్, ఎలాస్టిసిటీ ఉంటుంది. ఎందుకు అంటే యూట్రస్లో మనకి ప్రెగ్నెన్సీ వస్తే యూట్రస్ అనేది సాగాలి. సో ఈ ఫైబర్స్ అనేటివి థిక్గా అయిపోయినప్పుడు ఆ ఫైబర్స్ని మనము మయోమా అని అంటాం అనమాట. గడ్డలాగా అయినప్పుడు యూట్రస్ మజిల్ని మయోమెట్రియం అంటాం, యూట్రస్ లైనింగ్ని ఎండోమెట్రియం అని అంటాం. సో ఈ మజిల్ థిక్కెనింగ్ని మనము ఫైబ్రాయిడ్ ఆర్ మయోమాస్ అని అంటాం అనమాట. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్, అంటే ఫీమేల్కి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ అయిపోయినప్పుడు ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లస్ హెరిడిటరీ, ఇప్పుడు మనకి ఫ్యామిలీలో కూడా రన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ హిస్టరీ. సో అట్లా ఉంటే కూడా తనకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి వాటి ప్లేస్మెంట్ని బట్టి మనకు అవి ప్రెగ్నెన్సీలో మనకి హిచ్గా మారచ్చు. ప్లస్ అది కూడా కాకుండా మనకి ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి పీరియడ్స్ అనేటివి ఎక్కువ రోజులు కావచ్చు, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ కావచ్చు అనమాట, అధిక స్రావం కావచ్చు. సో ఇట్లా అవుతుంటే మనం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లస్ దాంతోపాటు మనకి పెయిన్ని బట్టి కూడా మనకు అది ఫైబ్రాయిడా లేకపోతే మజిల్లోనే చేంజెస్ అనేది మనకు అర్థమవుద్ది అనమాట. సో పెయిన్ బాగా వచ్చి పీరియడ్స్ రాగానే పెయిన్ రిలీవ్ అవుతుంది అని అంటే ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక అల్ట్రాసోనోగ్రఫీ 3D ఇమేజింగ్ చేసుకుంటే మన ఫైబ్రాయిడ్ ప్లేస్మెంట్ ఎక్కడుందో మనకు అర్థమవుద్ది. అలాగే ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అయితే ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అన్నారు. సో ఎలాంటి కండిషన్లో ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుందంటారు? సో ఎట్లాంటి కండిషన్లో ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుందంటే హెరిడిటరీ రీజన్స్ ఉంటే ఏంటంటే హైపర్ ఈస్ట్రోజనిక్ కండిషన్స్, సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఒబేసిటీ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇవన్నీ ఉంటే మనకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అలాగే అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఇంకా ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి? ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి మనము బేసిక్గా ఎట్లా డివైడ్ చేసుకుంటాము అంటే ఓవరీ, ట్యూబ్ ప్లస్ మనకి యూట్రస్. సో ఓవరీ నుంచి మనకి ఎగ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. సో ఎగ్ మనకి రిలీజ్ అవ్వడం అంటే ఓవ్యులేషన్ కావడం, ఎగ్ గ్రోత్ రావడంలో ప్రాబ్లం ఉండొచ్చు. లేదా మనకి ఎగ్ రిలీజ్ అయినా ట్యూబ్ క్యాచ్ చేయాలి కాబట్టి ట్యూబ్ బ్లాకేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి రెండు బాగానే ఉన్నాయి. మళ్ళీ యూట్రస్లో ఎండోమెట్రియం సరిగ్గా లేకపోవచ్చు, ఎండోమెట్రియం థిక్నెస్ లేకపోవచ్చు, ఎండోమెట్రియంలో అతుకులు ఉండొచ్చు. ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫైబ్రాయిడ్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఫైబ్రాయిడ్స్ ప్లేస్మెంట్ని బట్టి మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అది కూడా కాకుండా ఇవన్నీ నార్మల్లే ఉన్నాయంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. లేదా యూట్రస్ ఓపెనింగ్ సర్విక్స్ అని ఉంటుంది అనమాట. ఈ సర్విక్స్ కూడా అప్పుడప్పుడు మనకి స్టీనోసిస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్విక్స్ స్టీనోసిస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళలేకపోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో అన్నీ బాగానే ఉన్న హస్బెండ్ వైఫ్ కలయికలో కూడా ప్రాబ్లం కావచ్చు, డిస్ఫంక్షన్ అని అంటారు. సో ఇట్లా ఉన్నా కానీ అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాగే ట్యూబుల్ బ్లాక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే క్యారేజ్ అయిన తర్వాత వస్తాయి అంటారా? ముందే గుర్తించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మనం ముందు అయితే గుర్తించలేము. బికాస్ ట్యూబ్ అనేది మనకి అసలు స్కానింగ్లో కూడా మనం ట్యూబ్ని డైరెక్ట్గా చూడలేము అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ ట్యూబ్లో మనకి ఏదన్నా స్ట్రక్చర్ ఉంటే, సపోజ్ ఏమైనా వాప్ వచ్చి నీరు అక్యుములేట్ అయితేనే హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు. అట్లా ఉంటే తప్ప మనము ట్యూబ్ని అనేది స్కానింగ్లో చూడలేము. మనం స్కానింగ్లో చూసేది ఏంటి అంటే ఓవరీస్ మనకి కనిపిస్తాయి, మనకి యూట్రస్ కనిపిస్తుంది. సో ట్యూబ్ చెకింగ్ చేయాలంటే ఎయిదర్ హెచ్ఎస్జీ అన్న చేయాలి, లేకపోతే మనము సెలైన్ టెస్ట్ అన్నా చేయాలి, సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటారు, లేకపోతే గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీ అనమాట, అదన్నా చేయాలి. ఇట్లా చేస్తే మనకి ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా తెలుస్తుంది. సో ట్యూబల్ బ్లాక్స్ అనేటివి మనం ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఎగ్స్ బాగానే రిలీజ్ అవుతున్నాయి, పీరియడ్స్ వస్తుంది అంటే ట్యూబ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. సో అప్పుడు మనం థాట్ ప్రాసెస్ అట్లా వెళ్తుంది, కానీ ముందే మనము అట్లా ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్పలేము. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.